నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మెగా పేరెంట్స్ డే సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పాఠశాలలో మెగా పేరెంట్స్ డే సమావేశాలను సత్యవేడు మండలంలోని పలు పాఠశాలల్లో పండుగ వాతావరణంలో నిర్వహించారు. మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధ్యక్షతన మెగా పేరెంట్స్ డే సమావేశం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని, ఆయన పరిపాలనలో విద్యకు ప్రాధాన్యత కల్పించేవారన్నారు. వెనుకబడిన వారి జీవితాలలో విద్య భవితకు బాట వేస్తుందన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల విద్య విషయంలో శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పేద పిల్లల చదువు కొరకు కృషి చేస్తూ ఉందన్నారు. టీడీపీ పరిపాలనలో ప్రతిభకే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. అంతకుముందు పాఠశాల స్కౌట్ విద్యార్థులు ఎమ్మెల్యేకు తమదైన శైలిలో స్వాగతం పలికారు. అనంతరం ఈ పాఠశాలలోని నూతన ప్రయోగశాల భవనాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఇదే విధంగా మండలంలోని ఇరువుడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ డే సమావేశంలో ఎంపీపీ ప్రతిమా సుశీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తల్లిదండ్రులు పాఠశాలను కనీసం నెలకు ఒకసారైనా పర్యవేక్షించాలని ఆమె కోరారు. మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఈ సమావేశానికి జెడ్పీటీసీ విజయలక్ష్మి, శేఖర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ తల్లిదండ్రులు బాలికల చదువు పట్ల శ్రద్ధ నిలిపి ప్రతి పేరెంట్స్ మీటింగ్కి హాజరు కావాలని కోరారు. ఇదే విధంగా మండలంలోని పలు ఉన్నత పాఠశాలల్లోనూ, మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనూ, ప్రాథమిక పాఠశాలలోనూ ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ సురేష్, ప్రిన్సిపల్ నారాయణస్వామి, ఏఎన్ఓ త్రివిక్రమ్, ఎంఈఓ రవి, ఎంఈఓ 2 ఉషా, ఐసీడీఎస్ సూపర్వైజర్ చించులక్ష్మి, ఇరుగులం సర్పంచ్ శేఖర్, హెచ్ఎం చిన్నబాబు, ఎస్ఏ రామస్వామి, పంచాయతీ కార్యదర్శి రవి, హెచ్ఎం భారతి, ఉపాధ్యాయులు వాణి, పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డి అభిరామ్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను పాడబోయేది పద్యం. నిజము మీద భూమి నిలబడి ఉన్నను, సత్యవాకు వలన జగతి నడుచు, సత్యం ఒకటి పాప సంహారం చేయి, కాళికాంబ హంస కాళికాంబ. నిజము మీద భూమి నిలబడి ఉన్నను, సత్యవాకు వలన జగతి నడుచు, సత్యం ఒకటి పాప సంహారం చేయు, కాళికాంబ హంస కాళికాంబ. భావం: నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది. సత్యవాకు వలన జగతి నడుస్తుంది. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. బాగా చదువుతున్నాను. శతక పద్యాల్లో 2 పద్యాలు చెప్పబోతున్నాను. కాళికాంబ సప్తశతి శతకం. కవి పోతులూరి వీరబ్రహ్మం. కాలం 17వ శతాబ్దానికి చెందినవాడు. పరుల తిట్టనోరు పాప పంకిలమౌను, పెద్దలను తింప శుద్ధి యగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. పరుల తిట్టనోరు పాప పంకిలమౌను, పెద్దలను తింప శుద్ధి యగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. భావం: ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తే నోటికి పాపంగానే బురద అంటుకుంటుంది. పెద్దవాళ్ళను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. ఎక్కడికి పోయినా ఎందుకు పోలేకపోయి ఉంటాము అంటే, మనం చేస్తున్నటువంటి పాపాలన్నీ ప్రక్షాళనం చేయడానికి ఆ గంగమ్మ తల్లి మనకు వరాలిస్తుంది. తర్వాత మన పాపాలని అంతా ప్రక్షాళనం చేస్తుంది.
కాబట్టి సార్ ఇంటి పేరు కోనేరు పెట్టుకొని ఉన్నారు కాబట్టి నిజంగా అంతటి పవిత్రత, అంతటి నైర్మల్యత, అంతటి ధార్మికత, అంతటి సేవాభావం, అంతటి అకుంఠిత భావం అవన్నీ కూడా సార్ పుడికి పుచ్చుకున్నారు. అంటే తన ఇంటి పేరు ఏ విధంగా తన మనసు కూడా ఆ విధమైనటువంటి స్థాయిలో ఆ విధమైనటువంటి వెలుగు చూపుతుంది. అదేవిధంగా ఆది మూలం అనేటువంటి పేరు కూడా అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఏమంటుంటారంటే అది ఆది మూలంగా మీరు అంటే భావించాలి. మీ ఉన్నతికి ఆది మూలం ఏది అంటే చదువు, మీ ఉన్నతికి ఆది మూలం ఏదంటే మీ యొక్క క్రమశిక్షణ, మీ ఉన్నతికి ఆది మూలం ఏదంటే మీ యొక్క ప్రవర్తన, మీ ఉన్నతికి ఆది మూలం ఏదంటే మీ మేనర్స్, మీ మేనరిజం, మీ క్యారెక్టర్, మీ కాండక్ట్ అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నారు. అంటే సారు ఇంటి పేరులో, సార్ ఒంటి పేరులో ఒక అద్భుతమైనటువంటి విశేషం నాకు కనిపిస్తున్నాయి సార్. నేనే వచ్చి సార్ని కలుసుకోవాలి, సార్ని మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో నేను చాలా రోజుల నుంచి తప్పిస్తున్నాను. కానీ ఈరోజు తరిస్తున్నాను సార్ మిమ్మల్ని చూసి. తర్వాత మీరు వెళ్ళాలి, చూడాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని ఆహ్వానించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో. అంటే భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, కానీ ఈ లోపల దేవుడే భక్తుల దగ్గరికి వచ్చేసాడు. అది నిజంగా మా భాగ్యంగా భావిస్తున్నాను సార్. తర్వాత ఈ పాఠశాలలో నిజంగా ప్రారంభమైనటువంటి పాఠశాల అది దినదినాభివృద్ధి చెందుతూ ఈ వాళ్ళకి నాకు ఇక్కడ యొక్క స్కూల్ కి 480 సీట్లు శాంక్షన్ అయింది. అత్యధికంగా మత్స్యకారుల కోసమే ఇది ఉంది, బీసీ వెల్ఫేర్ గా ఇది ఉన్నది. ఆ తర్వాత ఎంజేపీ మహాత్మా జ్యోతిరావు ఫులే గురుకుల పాఠశాలగా దీనికి నామకరణం చేయడం కూడా జరిగిందండి. ఇప్పటికీ ఈ యొక్క మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో 109 పాఠశాలలు ఉన్నాయి. ఆ యొక్క 109 పాఠశాలలు ప్రత్యేకంగా చెప్పాలంటే ఒకనొక దశలో ఈ యొక్క పాఠశాల అభివృద్ధి గురించి కూడా యొక్క ప్రిన్సిపాల్ గారు తెలియజేశారు. పిల్లల యొక్క కృషి, అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క అంకిత భావంతో ఇది దినాభివృద్ధి చెందుతూ వచ్చిందండి. ఇంకొకటి ఈ యొక్క పాఠశాలకి కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేస్తూ వచ్చారు. పిల్లలు ఇక్కడ ఇంజనీర్లుగా చదువుకున్నారు. ఈ యొక్క పాఠశాల అంటే గతంలో శాసనసభ్యులు అన్ని ఇంటి స్కూల్ కూడా రావాలని పెట్టాం. అన్ని హై స్కూల్ కూడా నిర్మాణం చేసుకున్నాం. ప్లస్ స్కూల్ కూడా అంటే ఇంటర్మీడియట్ వచ్చిన స్కూల్లో కూడా బాగా చూసుకున్నాం. కొన్ని ఎక్కడైనా నేర్చుకుంటే కొంత అక్కర్లేని చోట ప్లాస్టిక్ అక్కడ చేసుకుంటే తప్ప ఇది కూడా 99% చేసుకున్నాం. ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీ అంటే మనకి ఇక్కడ సత్యాలు కన్సెస్ట్లు ఆల్టర్నేట్ ఉన్నాయి కదా, అలాగే అన్ని స్కూల్లో కూడా మాట్లాడాలని ఆలోచన నాకు. మన కాన్సెప్ట్స్ ఒకే స్కూల్ కూడా హై స్కూల్స్ ఇది కన్సెప్ట్ ప్రోగ్రామ్ పెట్టినా ఒక సభ ఏర్పాటు చేసుకున్నా. అది వాన వచ్చిన ఎండ వచ్చిన పిల్లలు కూర్చొని ఆనందంగా ఉండాలనేది విత్ టీచర్స్ డైరెక్టర్. అందుకే నారాయణలో కన్సెప్ట్ స్కూల్లో ఒక కంపెనీ మాట్లాడి మొదలే ఓపెన్ చేశారు. మళ్ళీ హై స్కూల్ వేదంతున్న హై స్కూల్లో కూడా వేరే వాళ్ళు మాట్లాడి నిత్యం కంటెస్ట్లో చేయమని చెప్పి వారికి చెప్పారు. ఎంఆర్స్ ఫీలింగ్లో కూడా కట్టించాల్సింది. మళ్ళీ పిచ్చాటూరులో ఒక కంపెనీ మాట్లాడి ఇప్పుడే ఒక వారంలో బూత్ చేసి నాకు రిజల్ట్ చెప్పారు. అదేవిధంగా కేవీపురంలో ఒక అతను చెప్పారు. ఆ విధంగా ప్రతి మండలంలో కూడా నాతో పాటు ఎంఆర్స్ కూడా ఎక్కడ చెప్తాం మా తప్పు పట్టుబడి చేసుకుంటే ఒక ఆడిటోరియం పిల్లలు కూర్చోడానికి ఒక స్టేజ్ అది బాగుంటుంది. ఇలా రోజుగా పెట్టుకోండి. ఇది పేరెంట్స్ మీటింగ్ చాలా అద్భుతంగా చేయాలి, తిరునాళ్ళు చేయాలి. ఇది పేద పిల్లలు చదువుకునే స్కూల్కి ఎందుకు వస్తాను నేను? వివిధ జిల్లాల నుంచి వచ్చిన పిల్లలు వివిధ స్కూల్ అంత కాదు, ఆ ప్రాంతం ఆ మండలం
అట్లా చూడండి పేరెంట్స్ ఉండేవాళ్ళు కళాభూషణ అవార్డ్ 2025లో మన విద్యార్థులు హ్యాండ్ సన్మానించవలసిందిగా స్థానించినటువంటి రాజశేఖర్ తిరిగి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ సాధించాడు. రన్నింగ్ రేస్నా అద్భుతంగా రావడం పైకి కూడా వచ్చారా అట్ట